రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మక్తెల మున్సిపాలిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. మక్తెల మున్సిపాలిటీలో 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేషన్ వేసినప్పటి నుంచి మహాదేవ్ను ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అయితే చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహాదేవ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహాదేవ్పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు బుధవారం ఎలక్షన్ ఉండటంతో కొందరు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మక్తెల మున్సిపాలిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందే విషాదం చోటు చేసుకుంది. మక్తెల మున్సిపాలిటీలో 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేషన్ వేసినప్పటి నుంచి మహాదేవ్ను ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహాదేవ్పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రేపు బుధవారం ఎలక్షన్ ఉండటంతో కొందరు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.